Um, I want to share with you a very prophetic word today. ఈ రోజున ఒక ప్రవచనాత్మకమైన ఒక మాట నేను మీతో మాట్లాడబోతున్నాను. But remember, along with the prophetic word, there will always be a prophetic instruction. కాబట్టి ఆ ప్రవచనాత్మకమైన ఒక మాటతో పాటు ఆ ప్రవచనంతో కూడినటువంటి ఒక సలహా కూడా మనకు ఉంటుంది. Now the instruction is not to avoid the prophecy. కాబట్టి ఆ సలహాని బట్టి మనం ఏదో ఆ ప్రవచనాన్ని ప్రక్కన పెట్టేయాలని కాదు, కానీ but the instruction will be to sail through the prophecy. ఆ యొక్క ప్రవచనం ద్వారా మనం ప్రయాణించడానికి ఈ సలహా అనేది మనకి ఉపయోగపడుతూ ఉంది. For example, ఒక ఉదాహరణ చెప్తాను. God told Noah that there will be rain and flood. కాబట్టి దేవుడు నోహాకు చెప్పిన మాట ఏంటంటే మరి ఆ యొక్క తుఫాను వస్తుంది, అదేవిధంగా వరద వస్తుంది అని చెప్పాడు. Now tell me, would anyone's prayer have stopped that rain and flood? కాబట్టి ఎవరి ప్రార్థన అయినా కూడా ఆ యొక్క వర్షాన్ని లేకపోతే ఆ యొక్క వరద రాకుండా ఆపిందా ఆ రోజుల్లో? No. See, there are times God has told, pray that the nation may be saved. కాబట్టి దేశము రక్షించబడే విధంగా, మీరు కాపాడబడే విధంగా మీరు ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. But here God did not tell Noah, pray that there won't be flood. కాబట్టి ఆ వరద లేదా తుఫాను రాకుండా ఉండాలని చెప్పి నోవా నువ్వు ప్రార్థన చేయమని దేవుడు నోవాకు చెప్పడు. But God gave him an instruction that took him through the flood. కానీ దేవుడు ఇచ్చిన ఒక సలహా ఏమైందంటే ఆ సలహా ద్వారా ఆ యొక్క తుఫాను గుండా ఆయన ప్రయాణం చేయగలిగాడు. Sometimes we ignore that instruction. కొన్నిసార్లు ఆ యొక్క సలహాని మనము మర్చిపోతున్న లేదా నిర్లక్ష్యం చూపెడుతుంటాము. And that costs us a lot. మరి అది కొన్నిసార్లు చాలా ఖరీదైనటువంటి పొరపాటుగా ఉండే అవకాశం ఉంది. I still remember one of my friends who was heavy into stock market. కాబట్టి నాకు ఒక స్నేహితుడు జ్ఞాపకం ఉన్నాడు. ఆయన ఈ స్టాక్ మార్కెట్లో ఎక్కువగా ఆయన సమయాన్ని గడిపేవాడు. And one day God told him, you take your money out of that stock market. కాబట్టి ఒక రోజున దేవుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే ఆ స్టాక్ మార్కెట్ నువ్వు పెట్టిన డబ్బును వెనక్కి తీసేసుకో అని చెప్పాడు. He ignored that. కానీ దాన్ని ఆయన పట్టించుకోలేదు. That was in 2008. 2008వ సంవత్సరంలో జరిగింది. Those of you remember there was a big fall in that market. కాబట్టి మరి మీకు గుర్తుండే ఉండొచ్చు కొంతమందికి ఆ రోజుల్లో మార్కెట్ చాలా విపరీతంగా పడిపోయింది. He became a victim and lost, I think, 20 or 30 lakh rupees. కాబట్టి ఆయన మరి దాంట్లో నష్టపోయాడు. 20-30 లక్షల వరకు డబ్బులు పోయాయి. There are certain things that are not to be avoided, but God provides us tools to sail through that. కాబట్టి కొన్ని విషయాలు మనం ఆ విధంగా ప్రక్కన పెట్టడానికి మనకు అవకాశం లేదు. కాబట్టి దేవుడు మనకు చెప్పిన సలహాను తీసుకొని దాని గుండా మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. Even about Babylonian invasion, అదే విధంగా మరి బబులోను వారు కూడా వచ్చి దాడి చేసినప్పుడు God told that it will happen. ఇది తప్పకుండా జరుగుతుందని దేవుడు చెప్పాడు. How much ever some of the false prophets prophesied and prayed, it didn't change. కాబట్టి కొంతమంది అబద్ధ బోధకులు కొన్ని ప్రవచనాలు చెప్పినా కూడా దీంట్లో ఏమీ మార్పు రాలేదు. But Jeremiah, along with the prophecy of invasion, tells people of Israel, go there as slaves. కాబట్టి మరి ఇర్మియా ఆ యొక్క దాడి జరుగుతున్న విషయాన్ని చెప్తూనే మీరు అక్కడికి బానిసలుగా ఆ దేశానికి వెళ్ళండి అని చెప్పి వారికి ప్రజలకు చెప్తాడు. And to them, Jeremiah 29:11 God tells, I know the plan I have for you. కాబట్టి మరి ఇర్మియా 29:11లో వారిని ఉద్దేశించి దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే నీ విషయంలో నేను కలిగి ఉన్న ప్రణాళికను నాకు తిరిగి ఉన్నానని చెప్తున్నాడు. So when God says something, he will do it. కాబట్టి దేవుడు ఏదైనా మాట చెప్పినప్పుడు అది ఆయన చేస్తాడు. See, Mahendra told a prophetic word. కాబట్టి మహేందర్ ఒక ప్రవచనంతో కూడిన ఒక మాట చెప్పాడు. It will happen. అది జరుగుతుంది. But along with that there is an instruction that will sail us safely through that. దానితో పాటు ఒక సలహా మనకి ఇవ్వబడుతుంది. ఆ సలహా అనేది ఆ యొక్క ప్రవచనం గుండా మనం ప్రయాణం చేసినప్పుడు మనం క్షేమంగా వెళ్తాము. So during Noah's time there was this flood. కాబట్టి నోవా సమయంలో ఈ జల ప్రవాహం వచ్చింది. And through the instruction that God gave, Noah and his family sailed through. కాబట్టి దేవుడిచ్చిన సలహాను బట్టి నోవా ఆయన కుటుంబము వారు క్షేమంగా వారు ప్రయాణం చేయగలిగారు. Now let us go to the book of Genesis chapter 8. మరి ఆదికాండము 8వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. Verse 4. 4వ వచనం చూస్తున్నాం. Today morning when God spoke these words to me
it really had a very strong impact in my life. కాబట్టి ఈరోజు ఉదయం దేవుడు ఈ మాటలు నాతో మాట్లాడినప్పుడు నా జీవితం మీద చాలా బలంగా ఈ మాటలు ప్రభావాన్ని చూపాయి. Then the ark rested in the 7th month, the 17th day of the month, on the mountains of Ararat. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. The ark rested on the mountain Ararat. కాబట్టి అరారాతు కొండల మీద ఓడ నిలిచెను అన్నమాట. You know, I have no idea where Noah was living. I mean, I don't know where he was. కాబట్టి మరి నోవా జీవించినప్పుడు ఆయన ఏ స్థలంలో ఏ ప్రాంతంలో ఉన్నాడో నాకైతే తెలియదు. I don't know whether Noah was aware of this Mount Ararat. కాబట్టి ఈ అరారాత్ అనే ఒక కొండ ఉన్నది అనే విషయము నోవాహుకు తెలుసో లేదో కూడా నాకు తెలియదు. And through all the storm and all the floods, కాబట్టి ఆ యొక్క తుఫాను లేకపోతే ఆ జలప్రలయం అంతా కూడా ఆ ప్రయాణం సాగినప్పుడు the ark came and rested where God wanted Noah to be. కాబట్టి ఎక్కడ నోవాహు ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ యొక్క కొండ మీదకి ఈ ఓడ వచ్చి నిలిచినట్టుగా చూస్తున్నాం. Probably Noah was not even aware that there is a mountain called Ararat. కాబట్టి అరారత్ అనే ఒక కొండ ఉన్నదన్న విషయం కూడా మరి నోవాహుకు తెలిసి ఉండకపోవచ్చు. Noah was not even aware how that ark traveled, which route it took to travel, but it came where it was supposed to be. కాబట్టి ఓడ ఎటువైపు మరి ప్రయాణం చేసింది లేకపోతే ఏ మార్గంలో ప్రయాణం చేసిన విషయాలు నోవాకు తెలియదు, కానీ అది అరారతు కొండ మీదకి అయితే వచ్చి నిలిచింది. Today I understood the importance of Mount Ararat. కాబట్టి ఈ రోజు నేను ఈ అరారతు ఓడ యొక్క లేదా కొండ యొక్క ప్రాధాన్యత ఏంటో తెలుసుకున్నాను. Ararat is a place where you should be. కాబట్టి అరారతు అనే స్థలం ఏంటంటే నీవు ఉండాల్సిన స్థలం అది. If you are going through storms in your life, కాబట్టి ఇటువంటి జల ప్రళయం గుండా అటువంటి పరిస్థితి గుండా నీ జీవితంలో నువ్వు వెళ్తూ ఉంటే, not knowing what is happening and why it is happening, కాబట్టి ఎందుకు జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో గందరగోళంలో నీవు ఉంటే, you need to be assured that God is taking your ark to Mount Ararat. That means a place where you are supposed to కాబట్టి ఒక విషయంలో నీకు ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉంది, అదేంటంటే దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. అరారతు కొండ వైపు నడిపిస్తున్నాడు అనగా నీవు ఎక్కడ ఉండాలని దేవుడు కోరుతున్నాడో అక్కడికే నడిపిస్తున్నాడు. I mean, I imagine certain scenes during this in this story of Noah. కాబట్టి ఇక నోవా యొక్క కథ నేను చదువుతుండగా కొన్ని సీన్స్ నాకు జ్ఞాపకం వస్తాయి, కొన్ని దృశ్యాలు. Imagine he and his family probably in the ark. కాబట్టి ఆయన కుటుంబము ఆ యొక్క ఓడలో ఉన్నారు. What do you think they could be talking? వారు ఏమి మాట్లాడుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? I mean, one of the topic definitely would have been, when is it going to get over? కాబట్టి ఇదంతా కూడా ఎప్పుడు అయిపోతుందని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉండడానికి అవకాశం ఉంది. And another topic should be, where are we going? అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాము అన్న మాట కూడా వారు ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉండొచ్చు. And what could be the answer for both the questions? ఈ రెండు ప్రశ్నలకు ఉండాల్సిన సమాధానం ఏంటి? Don't know. తెలియదు. When is it going to get over? ఇది ఎప్పుడు ఈ ప్రవాహం తగ్గిపోతుందో తెలియదు. We don't know. తెలియదు ఆ మాట వారికి. Where are we going? ఎక్కడికి మనం వెళ్తున్నామో We don't know. మాకు తెలియదు. Are we going to survive? అసలు మనం బ్రతుకుతామా? 100% sure, because it was God who put them in the ark. కాబట్టి ఖచ్చితంగా ఈ మాట చెప్పగలుగుతాం, ఎందుకంటే దేవుడే వారిని ఆ ఓడలో పెట్టాడు కాబట్టి. But you see, the month is mentioned, the day is mentioned when the ark would reach Mount Ararat. కాబట్టి మరి ఏ రోజున అదే విధంగా ఏ కొండ మీదకి ఈ ఓడ వెళ్తుందో అవన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. That means even though Noah and everyone in the ark had no idea when is it going to stop or when is it going to get over and where are we going, God was perfectly aware. కాబట్టి మరి నోవాకి ఈ విషయాలన్నీ తెలియకపోయినా కూడా దేవుడికి మాత్రము ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా తెలుసు, ఎప్పుడు ఎలా అని చెప్పి. Now why God wanted him to be there? ఎందుకు దేవుడు ఆయన అక్కడ ఉండాలని కోరుతున్నాడు? I mean, that's a secondary questions, we may not touch that. అది రెండవ ప్రశ్నగా ఉంది, దాన్ని మనం దాని వైపు వెళ్ళం మనము. But important thing is God wanted them to be there. కాబట్టి దేవుడు అక్కడ వారు ఉండాలని కోరుకున్నాడు, అది ముఖ్యమైన ప్రశ్న. And probably the storm and the flood
was the only way God could take them where God wanted them to be. వారు ఎక్కడ ఉండాలని దేవుడు కోరుతున్నాడో అక్కడికి వారికి చేర్చడానికి ఈ యొక్క జలప్రలయం ఒక మార్గం అయి ఉండొచ్చు. You see, this is not the only story like that. ఇటువంటి విషయం చెప్పే కథ ఇది ఒకటి మాత్రమే కాదు. Even if you look at the life of Joseph, మరి యోసేపు యొక్క జీవితాన్ని కూడా మీరు గమనిస్తే what happened in his life was nothing less than a storm. కాబట్టి ఆయన జీవితంలో ఏదైతే జరిగిన విషయం మనం గమనిస్తే అది కూడా ఒక జలప్రలయానికి తక్కువేమీ కాదు. But what did that storm in his life do? కాబట్టి ఆ తుఫాన్ అనేది ఆయన జీవితంలో ఏం చేసింది? Took him where exactly God wanted him to be. ఆయన ఎక్కడ ఉండాలని దేవుడు కోరుతున్న ఆ స్థలానికి ఆ యొక్క జల ప్రళయం అనేది చేర్చింది ఆయన. In other words, ఇంకొక మాటలో చెప్పాలి అంటే the storm in his life took him where he should be. ఆయన ఎక్కడ ఉండాలో అక్కడికి ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క తుఫాన్ అనేది ఆయన తీసుకుని వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. My brothers and sisters, సహోదరులారా, Bible tells us దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే that nothing has gone out of God's control. దేవుని యొక్క ఆధీనంలోంచి ఏది కూడా బయటికి వెళ్ళిపోలేదు. He knows what exactly he is doing. ఆయన ఏమి చేస్తున్నాడో ఆయనకి తెలుసు. He knows where exactly he is taking you. ఆయన ఎక్కడికి నిన్ను తీసుకుని వెళ్తున్నాడో ఆయనకి తెలుసు. And he also knows when exactly you're going to reach. నువ్వు ఎక్కడికి కరెక్ట్ గా చేరుకుంటావో కూడా ఆయనకి తెలుసు. You just need to trust him. నువ్వు కేవలం ఏంటంటే ఆయన మీద ఒక నమ్మకాన్ని పెట్టుకొని ఉండాలి. I want to tell you today strongly that God knows where you should be. నువ్వు ఎక్కడ ఉండాలో అది దేవునికి తెలుసు. ఆ విషయాన్ని ఖచ్చితంగా బలంగా ఈ రోజు నేను నీకు చెప్తూ ఉన్నాను. And no one in this world can stop you from reaching there. అక్కడికి వెళ్ళకుండా ఈ లోకంలో ఎవ్వరు కూడా నిన్ను ఆపలేరు, నీవు తప్ప. He is taking you. ఆయన నడిపిస్తున్నాడు నిన్ను. Remember, the storms and the battles and the floods in your life are not without a purpose. కాబట్టి జల ప్రళయం కావచ్చు, లేకపోతే తుఫానులు కావచ్చు, లేకపోతే యుద్ధాలు ఇవన్నీ కూడా ఒక ఉద్దేశం లేకుండా నీ జీవితంలోనికి రాలేదు. Let me tell you, even failures in your life are not without a purpose. కాబట్టి ఇంకొక మాట ఏంటంటే నీవు ఏదైతే విషయంలో ఓడిపోయావో అది కూడా ఒక ఉద్దేశం లేకుండా జరగలేదు. All these things happening in your life are actually navigating you to a right point. కాబట్టి ఇవన్నీ కూడా నీ జీవితంలో ఎందుకు జరుగుతున్నాయంటే ఇవన్నీ కలిసి నీ జీవితంలో ఒక సరైన దిశకు నిన్ను నడిపించడానికి అవి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. I mean, especially those who have surrendered their lives to Jesus. ముఖ్యంగా ఎవరైతే యేసు ప్రభువుకి తమ జీవితాలు సమర్పించుకున్నారో, called him the Lord of your life, నా జీవితానికి నువ్వే ప్రభువు అని చెప్పి ఎవరైతే ఒప్పుకున్నారో, you must be confident about this truth that nothing is gone out of God's control. కాబట్టి ఈ విషయంలో చాలా ఖచ్చితమైనటువంటి నమ్మకము, ధైర్యం నీకు ఉండాలి. ఏది కూడా నీ విషయంలో దేవుని హస్తాలను దాటి వెళ్ళిపోలేదు. Noah reached Mount Ararat at the right time at the right place. సరైన స్థలంలో సరైన సమయంలో నోవా అరారతు కొండ మీదకి వచ్చాడు. Can I say something else? ఇంకొక మాట కూడా చెప్పమంటారా? Do you believe God is in control? మీకు తెలుసు, మీరు నమ్ముతున్నారా దేవుడు సమస్తం కూడా తన ఆధీనంలో ఉంచుకున్నాడని? Yes. Could it be that you are right now at your Mount Ararat? ఒకవేళ ఈ రోజు నువ్వు అంటే నీ యొక్క ఓడ లేదా నీ జీవితం అరారతు కొండ మీదే ఉండడానికి అవకాశం ఉందేమో ఈ రోజున. Yes. It is not just that God knows where you should be. కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలని మరి దేవుడికి తెలుసో అది కాదు, కానీ అది మాత్రమే కాదు. Today where you are is actually where you must be. కాబట్టి నువ్వు ఎక్కడైతే ఈ రోజు ఉన్నావో, నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే నువ్వు ఉన్నావు ఈ రోజున. Through the storms of your life, through difficult times, good times, attacks on your life, God has brought you exactly where he wants you to be. కాబట్టి ఆ యొక్క తుఫాన్ల ద్వారా, జలప్రళయాల ద్వారా, యుద్ధాల ద్వారా, అన్నిటి ద్వారా కూడా నువ్వు ప్రయాణం చేసి నువ్వు ఎక్కడ ఉండాలని దేవుడు కోరుతున్నాడో అక్కడికి నువ్వు చేరుకున్నావు. Can you know there was this conversation, I mean, we thought about happening probably inside the ark. కాబట్టి మనం అనుకున్నాం కదా ఈ యొక్క సంభాషణ అంతా కూడా ఆ యొక్క ఓడ లోపల జరుగుతుంది అని. I want you to imagine for a moment the door of the ark has opened. ఒకసారి ఈ విధంగా ఊహించండి మీరు అందరూ కూడా, అనగా ఆ యొక్క ఓడ యొక్క తలుపు తీయబడింది. And Noah steps out. మరి నోవా అనేవారు ఆయన ఆ యొక్క కాలు బయట పెడతాడు. What do you think he would be thinking? ఆయన ఆ విధంగా కాలు పెట్టిన తర్వాత ఆయన ఏమి ఆలోచిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? What do you think? ఏమనుకుంటున్నారు?
Where am I? నేను ఎక్కడున్నాను అన్న ఆలోచన వచ్చిండొచ్చు. Where am I? నేను ఎక్కడున్నాను? It looks like a completely unknown place. అది దాదాపుగా ఆయనకి పూర్తిగా పరిచయం లేని స్థలంగా కనబడుతుంది. And if I am not wrong, everywhere he turned his eyes, he would have seen destruction only. కాబట్టి నాకు అనుకున్న దాని ప్రకారం అయితే ఆయన ఎటు చూసినా కూడా సమస్తం కూడా నాశనమే అక్కడ కనబడుతుంది. But he was exactly where God wanted him to be. కానీ ఆయన ఎక్కడ ఉండాలని దేవుడు కోరుతున్నాడు అక్కడే ఆయన ఉన్నాడు. You may not understand where you are, నువ్వు ఎక్కడ ఉన్నావో అది నీకు అర్థం కాకపోవచ్చు. but God knows where you are and why you are where you are. కాబట్టి దేవుడికి తెలుసు నువ్వు ఎక్కడ ఉన్నావో, అక్కడ ఎందుకు ఉన్నావో కూడా దేవుడికి తెలుసు. I mean, I think Noah might not have even understood why he is there. కాబట్టి నేను అనుకుంటాను నోవాకి అసలు అర్థం కూడా అయ్యిండకపోయిండొచ్చు అసలు ఆయన అక్కడ ఎందుకున్నాడు అని. Let me ask you a question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు. Whose descendants do you think are greater in number, Abraham's or Noah's? కాబట్టి అబ్రహాము యొక్క తరము వారు సంతానం వారు గొప్ప సంఖ్యలో ఎక్కువ మంది ఉన్నారా లేకపోతే నోవాహు సంఖ్య ఎక్కువగా ఉందా? Come on, man. అబ్రహాము యొక్క సంతానం ఎక్కువనా లేకపోతే నోవాహు యొక్క సంతానం ఎక్కువనా? You see, biologically, Noah's descendants are far more than Abraham's descendants because every single human being ever lived on the face of the earth after Noah were Noah's descendants. కాబట్టి మరి అబ్రహాము కన్నా నోవాహు సంతానం ఎక్కువ. ఎందుకంటే ఆ యొక్క జల ప్రళయం తర్వాత అందరూ కూడా జీవించిన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క నోవాహు నుంచి వచ్చిన వాళ్ళే. If Abraham's descendants are like the stars of the sky and the sand of the sea, కాబట్టి అబ్రహాము యొక్క సంతానం అనేది ఆకాశంలో నక్షత్రంలాగా భూమి మీద ఉండే ఇసుక రేణువులాగా ఉంటే Noah's descendants number would be at least few hundreds or thousands more than that for sure. కాబట్టి నోవాహు యొక్క సంతానం అనేది వీటికన్నా కొన్ని వందల వేల సంఖ్యలో ఎక్కువగానే ఉంటుంది. Do you think Noah would have understood standing there on the Mount Ararat that the whole earth will be filled with his descendants one day? కాబట్టి ఒక రోజున తన సంతానంతోనే లోకమంతా కూడా నింపబడుతున్న విషయము ఆ రోజున నోవాహుకు అర్థమైందని మీరు అనుకుంటున్నారా? What that means is, ఆ మాటకి అర్థం ఏంటంటే you might not even understand the importance of your Mount Ararat. కాబట్టి నీకు నీ అరారత్ కొండ మీద నీవు ఉన్నప్పుడు ఆ విషయం నీకు అర్థం కూడా కాకపోవచ్చు. Only the generations will tell how important it was for you to be where you are today. కాబట్టి రాబోయే అనేక తరాల వారే ఆ మాట చెప్తారు, సాక్ష్యంగా ఉంటారు. అది ఎంత ప్రాముఖ్యమైన విషయమో నువ్వు ఈ రోజు ఎక్కడ ఉన్నావనేది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, God doesn't do anything randomly. దేవుడు ఏదో మరి మామూలుగా అప్పుడు ఇప్పుడు అన్నట్టుగా ఒక పని చేయడు. There is a pattern behind everything. ప్రతి పని వెనక ఒక పద్ధతిని క్రమాన్ని అనుసరిస్తూ ఉంటాడు. There is a purpose behind everything. ప్రతి దాని వెనకాల ఒక ఉద్దేశాన్ని కలిగి ఆయన ఉంటాడు. Where you are today is your Mount Ararat. కాబట్టి ఈ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావనేది అది నీ అరారత్ కొండ. And there is a plan of God to bring you at that place at this particular time. మరి ఈ యొక్క సమయంలో ఆ యొక్క స్థలానికి నీవు రావడం అనేది దేవుని ప్రణాళికలో ఒక భాగం. You know, in my wildest of my dreams I would have never imagined to be in Hyderabad. కాబట్టి నేను నా జీవితంలో మరి ఎంతగా ఆలోచించినా కూడా ఒక రోజు నేను హైదరాబాద్లో ఉంటాననేది నా ఊహకు అందని విషయంగా ఉంది. But the storms or the things that happened in my life navigated me to be here. కాబట్టి తుఫాను కావచ్చు, నా జీవితం జరిగిన కొన్ని విషయాలు అవన్నీ కూడా నన్ను ఈ విధంగా హైదరాబాద్కి నడిపించాయి. It's not just about physically being in that place, కాబట్టి ఏదో భౌతికంగా హైదరాబాద్ ఉండడం మాత్రమే కాదు, but even spiritually being navigated to be where you are. కాబట్టి ఆత్మీయంగా కూడా నువ్వు ఆ విధంగా నడిపించబడుతున్నావు, నీవు ఎక్కడ ఉండాలో అక్కడికి చేరుకునే విధంగా. You see, our mindset is very much limited. కాబట్టి మన యొక్క ఆలోచన విధానం, ఆలోచన శక్తి అనేది అది పరిమితంగా ఉంటుంది. You and me may just think about ourselves. మనమైతే మన గురించి మనకే ఆలోచించుకుంటాము. Maybe about our children. అయితే మన పిల్లల వరకు ఆలోచిస్తాము. Maybe about children's children. అయితే మన పిల్లల గురించి ఆలోచిస్తాము. But God thinks about thousands of generations. కానీ దేవుడు అనేక వేల తరాల గురించి ఆయన ఆలోచించే దేవుడుగా ఉన్నాడు. And thinking about that, he brings you where he wants you to be. అవన్నీ ఆలోచిస్తూనే ఆయన నిన్ను తీసుకుని వస్తున్నాడు నీవు ఎక్కడ ఉండాలో అక్కడికి. See, bringing Noah at that place is one point. కాబట్టి ఆ యొక్క స్థలానికి నోవాను తేవడం అనేది ఒక విషయము. But
then after that, what happened is also equally significant. కాబట్టి దాని తర్వాత ఏది జరిగిందో అన్నది కూడా అంతే ప్రాముఖ్యమైన విషయంగా చూస్తూ ఉన్నాం. See, the prophetic word is this. కాబట్టి ఇక్కడ ప్రవచనం ఏంటంటే మనకి, You are exactly where God wants you to be. నువ్వు ఎక్కడ ఉండాలని దేవుడు కోరుతున్నాడు, నువ్వు అక్కడే And ఉన్నావు. you will go exactly where God wants you to be. నీవు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలని దేవుడు రాబోయే కాలంలో కోరుకున్నా అక్కడికే కూడా నువ్వు వెళ్తావు. He knows where I should be and where you should be. కాబట్టి ఆయనకు తెలుసు నీవు ఎక్కడ ఉండాలో, నేను ఎక్కడ ఉండాలో. But then when you reach that place, అయితే అక్కడికి నువ్వు చేరుకున్నప్పుడు this is very important, the instruction. ఇక్కడ ఏంటంటే నీకు ఇవ్వబడినటువంటి ఒక సలహా అనేది చాలా ముఖ్యమైన విషయం. Genesis chapter 8, 8వ అధ్యాయం ఆదికాండము verses 18 to 21. 18 నుంచి 21 వరకు. So Noah went out, and his sons and his wife and his sons' wives with him. Every animal, every creeping thing, every bird, whatever creeps on the earth, according to their families, went out of the ark. Then Noah built an altar to the Lord and took of every clean animal and every clean bird and offered burnt offering on the altar, and the Lord smelled a soothing aroma. Then the Lord said in his heart, I will never again curse the ground for man's sake, although the imagination of man's heart is evil from his youth, nor will I again destroy every living thing as I have done. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులు, అతని భార్యయు, అతని కోడనును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు, ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించి వాడన్నింటినీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించును. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి మరలా భూమిని శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. See, what is the first thing Noah did? నోవా చేసిన మొట్టమొదటి పని ఏంటి? ఇక్కడ Built an altar ఒక బలిపీఠాన్ని కడుతున్నాడు. and offered an offering. అక్కడ ఒక బలిపీఠం కట్టి అక్కడ బలిని అర్పిస్తున్నాడు. And Bible tells that smell that aroma was soothing. కాబట్టి ఆ యొక్క సువాసన ఏదైతే ఉందో అది చాలా ఇంపైన సువాసనగా ఉందని చెప్పి వాక్యం చెప్తుంది. How many of you have ever smelled flesh burning? కాబట్టి ఆ మాంసము కాలుతుంటే మీలో ఎంతమందికి ఎవరికైనా ఎప్పుడైనా ఆ వాసన చూసారా మీరు? I think every one of us. చూసే ఉంటాం కదా మనం అందరం కూడా. Yes. Now it could be a human flesh, or it could be a chicken flesh, or it could be anything. కాబట్టి అది మనిషి శరీరం కావచ్చు, లేకపోతే చికెన్ యొక్క శరీరం కావచ్చు. Is it soothing? అది చాలా సువాసనగా ఉంటుందా? I mean, for a moment I was thinking, see, we are made in the image and the likeness of God. కాబట్టి ఒకసారి నాకు అనిపించింది ఏంటంటే, ఒక క్షణం అలా అనిపించింది అంటే, మనం దేవుని యొక్క పోలికలో చేయబడ్డాం కదా. And when we find that smell of burning flesh unpleasant, how can God find it pleasant? కాబట్టి ఆ విధంగా కాలుతున్నటువంటి ఆ యొక్క దేహం యొక్క వాసన అనేది మనకి చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు దేవుడికి ఎందుకు అది ఒక ఇంపైన సువాసనగా ఉంది అని ఆలోచించాను. Then I realized, అప్పుడు నేను గ్రహించిన విషయం ఏంటంటే, God smelled something else beyond the burning flesh. కాబట్టి ఆ కాలుతున్నటువంటి ఆ యొక్క వాసన మాత్రమే కాకుండా ఇంక దాన్ని దాటి ఇంకేదో ఒక విధమైన సువాసన దేవునికి వచ్చింది. You know what is that? అదేంటో తెలుసా? Honor. గౌరవం, ఘనత లేదా గౌరవం. God did not tell Noah to build an altar or give a burnt offering. కాబట్టి దేవుడు నోవాహుకు చెప్పలేదు నువ్వు ఒక బలిపీఠం కట్టి దహన బలి అర్పించు అని. Noah, out of his understanding of God's greatness, offered that burnt offering. కాబట్టి నోవా దేవుడి యొక్క గొప్పతనం మనకి తెలుసు కాబట్టి ఆయనకున్న గ్రహింపును బట్టి ఆయన అక్కడ ఒక దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. Noah was honoring God for his survival, and for where he is, and for what he is. కాబట్టి ఆయన బ్రతికినందుకు కావచ్చు, లేకపోతే ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, వీటన్నిటిని బట్టి దృష్టిలో ఉంచుకొని దేవుడికి ఒక ఘనతని నోవా ఇస్తున్నాడు. I think in the book of Jeremiah, God says, I don't remember where exactly. మరి ఇర్మియా గ్రంథంలో ఆ మాట నాకు జ్ఞాపకం లేదు ఎక్కడుందో, కానీ ఈ మాట చెప్పాడు. He says that your burnt offerings are a stench in my nose. కాబట్టి మీ యొక్క దహన బలులు అవన్నీ కూడా నాకు ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక దుర్వాసనగా ఉన్నాయని చెప్తాడు. Because your attitude
is not honoring me. ఎందుకంటే మీ యొక్క స్వభావం, మీ యొక్క ప్రవర్తన అనేది నన్ను గణపరిచేదిగా లేదు కాబట్టి. It's not the burning of flesh, but it is the attitude behind that is కాబట్టి ఏదో important. శరీరం కాలితే వచ్చిన వాసన కాదు, కానీ ఆ యొక్క దహన బలి వెలకాల ఉన్నటువంటి ఏదైతే నీ స్వభావము, నీ యొక్క మనసు ఉన్నదో దానిని బట్టి చెప్తున్నాడు ఈ మాట. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I realized one very important thing. నేను ఒక విషయాన్ని, ప్రాముఖ్యమైన విషయాన్ని ఒకటి తెలుసుకున్నాను ఇక్కడ. God smells. దేవుడు కూడా ఆ విధంగా ఆ వాసన చూస్తాడని చెప్పొచ్చు. And the smell is not what we think. కాబట్టి ఆ వాసన చూడడం అంటే ఏదో మనకు వచ్చే వాసన కాదు అది. In your offerings, in your words, in your givings, God smells whether there is honor or dishonor. కాబట్టి నువ్వు చేసే పనుల్లో కావచ్చు, మాటల్లో కావచ్చు, లేకపోతే ప్రతి వాటిలో కూడా దేవుడు ఏం చూస్తాడంటే దాంట్లో ఘనత ఉందా లేదా అని చూస్తాడు. If you go through why the flood came, కాబట్టి ఎందుకు ఈ యొక్క జలప్రలయం వచ్చిందని చెప్పి నువ్వు ఒకవేళ ఆలోచిస్తే, one important reason you will understand is because people dishonored God. కాబట్టి ఒక ప్రాముఖ్యమైన కారణం నువ్వు గ్రహిస్తావు, అదేంటంటే ప్రజలు ఆ రోజుల్లో దేవుణ్ణి వారు ఘనపరచలేదు అని. Even when Bible says the sons of God came to the daughters of men, కాబట్టి ఆ విధంగా దైవ కుమారులు నరుల కుమార్తె దగ్గరికి వచ్చినప్పుడు అనే మాట చెప్పబడినప్పుడు, or Bible tells that the intent of the man's heart was only evil, కాబట్టి మనిషి యొక్క హృదయంలో ఆలోచన అంతా కూడా ఎప్పుడు కూడా అది చెడ్డది అని వాక్యం చెప్తున్నప్పుడు, it is about absence of the fear of the Lord, అది ఒకటేంటంటే దేవుని యొక్క భయం వారికి లేకపోవడము, or it is dishonoring God. లేదా దేవుణ్ణి ఘనపరచకపోవడం. That's why God destroyed. దానిని బట్టి దేవుడు వారిని ఆ విధంగా నాశనం చేయాల్సి But వచ్చింది. after God smells honor here, ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క ఘనతని ఆ విధంగా ఆయన సువాసనగా ఆగ్రహిస్తున్నాడో, he says, I will not destroy once again. కానీ ఇంకొకసారి నేను ఈ విధంగా తిరిగి వారిని నాశనం చేయను అని ఆయన చెప్తూ ఉన్నాడు. See, the point is this. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి, The moment you realize that God has brought you where he wants you to be, ఎప్పుడైతే నువ్వు ఈ విషయాన్ని గ్రహిస్తావో, దేవుడు నిన్ను తీసుకుని వచ్చాడో నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడికి అని, you must honor God with everything that you are and you have. కాబట్టి నీవు దేవుణ్ణి ఘనపరచాలా. నీవు ఏమై ఉన్నావో లేకపోతే నువ్వు ఏమి కలిగి ఉన్నావో అన్నిటితో నువ్వు దేవుణ్ణి ఘనపరచవలసిన వారంగా ఉన్నావు. God cannot be mocked. మరి దేవుణ్ణి ఎవరు కూడా వెక్కిరించలేరండి, మోసం చేయలేరు. See, with your word you may say praise God, worship God, thank you Jesus, honor you God, but if your heart is far away, God can recognize కాబట్టి నీ it. యొక్క మాటల ద్వారా దేవుని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, ఆరాధిస్తాను చెప్పి ఈ మాటని చెప్పొచ్చు, కానీ నీ హృదయం దేవునికి దూరంగా ఉన్నప్పుడు, Jesus himself said, యేసు ప్రభువు వారు కూడా ఈ మాటలే చెప్తాడు. these people honor me with their lips but their hearts are far away. కాబట్టి మీ వారి పెదవులతో నన్ను వీళ్ళు ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయని చెప్తాడు. That means there is no true honor in their hearts. అనగా వారి హృదయంలో నిజంగా ఇవ్వాల్సినటువంటి ఘనత దేవునికి అది లేదు వారిలో. Your words do not matter if there is no proper matter in your heart. కాబట్టి నీ హృదయంలో ఉండాల్సినటువంటి సరైన విషయం లేకపోతే నువ్వు చెప్పే ఏ మాటకు కూడా విలువ లేదు. Here what God was looking for, honor. కాబట్టి ఇక్కడ దేవుడు ఆ ఘనతను చూస్తున్నాడు. You know where Noah and his family will realize that it is only because of God's grace that they are alive today. కాబట్టి ఈ రోజున సజీవంగా ఉన్నాము అంటే నోవాహు ఆయన కుటుంబం వారికి తెలుసుకున్న విషయం ఏంటంటే కేవలం ఇది దేవుని కృప మాత్రమే. That's what Bible says, Noah found grace in the sight of God. దేవుని యొక్క దృష్టిలో ఆ దయను పొందుకున్నాడు నోవా అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. Through your rebellions, అనేక సార్లు తిరుగుబాటు జీవితం గుండా నువ్వు జీవించినప్పుడు, I'm sure nobody over here can say that I am perfectly all right 100% of the time. కాబట్టి 100% నేను సరిగ్గానే ఉన్నానని చెప్పి అలా చెప్పేవారు ఇక్కడ ఉండరని నేను అనుకుంటున్నాను. See, through your weaknesses, through your sins, through your rebellion, through all your failures, God has brought you through to where you are today. కాబట్టి నీ యొక్క ఆ తిరుగుబాటుతనం కావచ్చు, లేకపోతే నీ ఓటమి కావచ్చు, మాట వినకపోవడం కావచ్చు, ఇవన్నిటి గుండా దేవుడు నిన్ను నడిపించి ఈ రోజు నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడికి తీసుకొచ్చాడు. And if you want to move further, అక్కడ నుంచి నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటే, further with victory, విజయంతో ఇంకా ముందుకు సాగాలి అనుకుంటే, further growing and becoming what God wants you to become, ఇంకా ఎదుగుతూ దేవుడు కోరుకున్న విధంగా నీవు మారాలి అనుకుంటే, at this moment you must begin to honor God. మరి ఈ క్షణములో నీవు దేవుణ్ణి ఘనపరచడము ప్రారంభించాలి. Bible tells Noah built an altar.
కాబట్టి నోవా ఒక బలిపీఠం కట్టాడని వాక్యం చెప్తుంది. You need to build an altar for yourself. నీవు కూడా నీ కోసం ఒక బలిపీఠాన్ని కట్టుకోవాలి. That doesn't mean that you need to build some elevated place or anything like that. అంటే ఏదో ఒక ఎత్తైన స్థలాన్ని నువ్వు నిర్మించాలని కాదు, కానీ You don't have to build anything physical. ఏదైనా కంటికి కనబడేది ఏది నువ్వు కట్టాల్సిన అవసరం లేదు. See, altar was basically a raised place where offering can be offered. కాబట్టి మరి బలిపీఠం అంటే ఒక ఎత్తైనటువంటి స్థలము, దాని మీద బలి అర్పించడానికి అవకాశం ఉండే విధంగా. You know what I look at it as? అది నేను చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా మీకు? It's a place, an opportunity. అదేంటంటే అదొక స్థలము, అదొక అవకాశము. Opportunity to offer. ఆ విధంగా ఒక బలి అర్పించడానికి లేదా అర్పణ అర్పించడానికి ఒక అవకాశమైన స్థలం అది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, the whole concept of altar was this. కాబట్టి ఆ యొక్క బలిపీఠం అనేది ఏ ఉద్దేశం అని మనం గమనిస్తే, God is there దేవుడు అక్కడ ఉన్నాడు, and I need to give something to him. నేను దేవునికి ఏదైనా ఒకటి ఇవ్వాల్సి ఉన్నది. For us at this moment, మరి మనకైతే ఇప్పుడు ఈ సందర్భంలో Bible tells us దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, Jesus is our Emmanuel. మరి యేసు మనకు ఇమ్మానుయేలు దేవుడిగా ఉన్నాడు. God with us. దేవుడు మనతో ఉన్నవాడుగా ఉన్నాడు. That means అనగా the moment you recognize God's presence with you, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సన్నిధి నీతో ఉన్నదన్న విషయాన్ని నువ్వు గ్రహిస్తావో, your response should be to bring an offering unto God. కాబట్టి నీ యొక్క బాధ్యత అంటే నీవు దేవునికి ఒక అర్పణ తీసుకుని రావాల్సి ఉన్నది. Now the offering that you bring to God, కాబట్టి నువ్వు దేవునికి దగ్గర తీసుకుని రావాల్సిన అర్పణ ఏంటంటే, don't think, see, God is not trying to get his hand into your pocket and get your money and gold and silver and property. Don't think like కాబట్టి దేవుడు ఏదో తన చేయి నీ జేబులో పెట్టి దగ్గర ఉన్న డబ్బు కానీ నీ బంగారం కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఆ విధంగా మీరు ఆలోచించకండి. The rich young ruler also mistook that thing. ఒక ధనవంతుడు యవనస్తుడు కూడా ఆ విధంగానే ఆలోచించాడు, దాని పొరపాటును అర్థం చేసుకున్నాడు. When Jesus said that sell off everything you have, give it to the poor, come and follow me, నీకున్నదంతా అమ్మేసేసి పేదవాళ్ళకి ఇచ్చేసి నన్ను వెంబడించు అన్న మాట అన్నప్పుడు, he thought that Jesus is interested in his money. అప్పుడు ఆయన అనుకున్నాడు, యేసు ప్రభువుకి నా డబ్బు మీద ఆశ ఉంది అనుకున్నాడు. But if you realize, Jesus did not ask that money, give me. కాబట్టి మీరు గమనించారు, అక్కడ యేసు ప్రభు ఆ డబ్బు నాకు ఇవ్వు అని ఆయనకు చెప్పలేదు. Jesus was interested in him. ఎందుకంటే యేసు ప్రభుకి ఆయన మీద ఆసక్తి ఉన్నది. In the book of 2 Corinthians 12th chapter verse 14, మరి 2 కొరింథీ 12వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, this is what Paul tells. ఆ మాటలు పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. He says, for I do not seek yours but you. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఈ మూడోసారి మీ ఎద్దకు వచ్చి సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. I am not interested in getting what is yours. I am interested in having you. కాబట్టి మీ దగ్గర ఏమన్నదో అది తీసుకోవడం నా ఆసక్తి కాదు, కానీ మిమ్మల్ని తీసుకోవడం నా ఆసక్తి. So what do you offer on the altar? కాబట్టి ఆ బలిపీఠం మీద నువ్వు ఏమి సమర్పిస్తావు దేవునికి అంటే, not your money, your property, your gold or your silver. You must learn to offer yourself wholeheartedly unto God. కాబట్టి నీ బంగారము, నీ వెండి లేదా నీ ధనం ఇవన్నీ కాదు, కానీ నిన్ను నీవు మనస్ఫూర్తిగా దేవునికి అక్కడ నువ్వు అర్పించుకోవాల్సి ఉన్నది. I can never forget this incident in my life. నా జీవితంలో ఈ సంఘటన జరిగింది, ఇది ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. It was, one particular Sunday which was 5th of January. మరి ఆ జనవరి 5వ తారీఖు ఒక ఆదివారం అది. And that happens to be our wedding anniversary. అది ఆ రోజున మా యొక్క వివాహ దినము కూడా. So Pastor Garu asked, all the couples come forward. కాబట్టి పాస్టర్ గారు అన్నారు, అందరూ మరి ఆ పెళ్లి అయిన వారందరూ కూడా ముందుకు రండి అన్నారు. And then hold your hands. ఆ విధంగా మీరు చేయి పట్టుకోమన్నాడు. So both of us were holding our hands. మేము ఇద్దరం కూడా మా చేతులు పట్టుకొని ఉన్నాము. And little Joshua was with Nina. He began to cry uncontrollably. మరి జాషువా చిన్న పిల్లవాడు ఉన్నాడు, బాగా ఏడుస్తున్నాడు, నీనా చేతిలో ఉన్నాడు ఆయన. So much so that she was forced to take him outside. మరి ఎంత ఏడ్చాడంటే ఆయనకి బయటికి తీసుకుని వెళ్ళక తప్పలేదు. And I was just lifting my hands. ఆ విధంగా నేనైతే నా చేయి పైకి పెట్టాను. I said, Lord, my wife has to go out. I had to go out. కాబట్టి నా దేవా, మరి నా భార్య అయితే బయటికి వెళ్ళక తప్పదు. Can you hold my hand? నువ్వు నా చేయి పట్టుకో అని అడిగాను. And I literally felt God's hand holding my hand. అప్పుడు నిజంగానే చూసాను, దేవుడు నా చేతిని పట్టుకోవడం అనే అనుభూతి నేను చూసాను. It was a wonderful experience. చాలా అద్భుతమైనటువంటి అనుభవం నాకు. After that, everything over. అదంతా అయిపోయిన తర్వాత this offering time came. మరి ఆ యొక్క కానుక ఇచ్చే సమయం వచ్చింది. And that time I felt so sad that the offering bag was so small.
అప్పుడు నాకు ఎంత బాధ అనిపించింది అంటే ఆ యొక్క కానుకలు వేసే ఆ సంచి ఏదైతే ఉందో చాలా చిన్నగా ఉంది అని. If it was big, I would have put myself into అది that. పెద్దగా ఉంటే దాంట్లో నేను కూర్చునేవాడిని, వెళ్ళి దిగేవాడిని లోపలికి. I can't forget that particular feeling that I had. ఆ సమయంలో నాకు వచ్చినట్టు ఏదైతే అనుభూతి వచ్చిందో అది నేను మర్చిపోలేను ఎప్పుడు కూడా. I wanted to put myself in the offering bag. ఎందుకంటే ఆ కానుకల యొక్క ఆ సంచిలో నన్ను నేను పెట్టుకోవడానికి ఇష్టపడ్డాను. That's exactly what Paul is telling here. ఇక్కడ పౌలు కూడా అదే మాట చెప్తున్నాడు. It's a big offering bag, he says. కాబట్టి ఇది చాలా పెద్ద సంచి అని చెప్తున్నాడు, కానుకల సంచి. What God is desiring is you rather than yours. కాబట్టి దేవుడు కోరుతుంది అంటే నీవు ఏమి కలిగి ఉన్నా వాటిని బట్టి కాదు, కానీ నిన్ను దేవుడు కోరుతున్నాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you know, when you come to the altar, కాబట్టి నువ్వు ఆ విధంగా ఆ బలిపీఠం దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు you must learn to give up something. కాబట్టి కొన్ని నువ్వు ఆ విధంగా విడిచిపెట్టడానికి, వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. You know, see, Jesus came on the earth. మరి యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చారు. Correct? Why did he come? ఎందుకు వచ్చాడు? It was his father's will. అది తండ్రి యొక్క చిత్తం కాబట్టి వచ్చాడు. What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? When he came on the earth, he was on his Mount Ararat. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తన అరారత కొండ మీద ఉన్నాడు. That means exactly where God wanted him to be. ఆ ఎక్కడ ఉండాలని దేవుడు కోరాడు అక్కడే ఉన్నాడు. What did he do? ఆయన చేసిన పని ఏంటి అక్కడ? He gave up his glory. ఆయన తన యొక్క మహిమను విడిచిపెట్టేశాడు. He gave up his honor. తన ఘనతను వదిలిపెట్టేశాడు. You know, when Paul had an encounter with Jesus, మరి పౌలు కూడా మరి ఆ విధంగా యేసు ప్రభువుని ఒక సందర్భంలో ఎదుర్కొన్నప్పుడు on the way to Damascus, he met Jesus. మరి ఆ దమస్కు మార్గంలో ఆయన యేసు ప్రభువుని కలుసుకున్నాడు. Do you realize that was his altar, or rather that was his Mount Ararat? కాబట్టి ఆయన అరారతు కొండ ఆ దమస్కు మార్గం. What did he do? ఆయన అక్కడ చేసిన పని ఏంటి? He gave up his old. తన పాత దాన్ని అంతా కూడా వదిలిపెట్టేశాడు. That's what he says. All my education, all my experience, all that I had, I consider it as dung, nothing. I push it behind. కాబట్టి నాకున్నటువంటి ఆ విద్య కావచ్చు, లేకపోతే నాకుండే అవన్నీ కూడా నేను పక్కన ఒక పెంట కుప్పగా భావించి వెనక వదిలేస్తున్నానని చెప్పాడు. You see, Abraham gave up his son. మరి అబ్రహాం కూడా తన కుమారుని ఇచ్చేశాడు. I mean, one of the most significant was Zacchaeus. మరి ఒక ప్రాముఖ్యమైన వాటిలో ఒకటి ఏంటంటే ఆ జక్కయ్య చేసిన పని. He was on the mount. He was not on the mount. He was on the tree. కాబట్టి ఆయన కొండ మీద లేడు, కానీ చెట్టు మీద ఉన్నాడు. And then Jesus was passing by. ఆయన యేసు ప్రభువు వారు అక్కడ నుంచి వెళ్తూ ఉన్నాడు. Jesus had come down. ఆయన యేసు ప్రభువు అన్నాడు, నువ్వు కిందికి రా అన్నాడు. See, what was that? ఆయన చెప్పిన మాట ఏంటి అక్కడ? That was his encounter with Jesus. అప్పుడు ఆయన యేసు ప్రభువుని కలుసుకోవడం జరిగింది. That was exactly where God wanted him to be. మరి ఆయన ఎక్కడ ఉండాలో అక్కడే ఆయన ఉన్నాడు. His Mount Ararat. ఆయన తన అరారతు కొండ మీద ఉన్నాడు. And what did he do? ఆయన చేసిన పని ఏంటి? He says, I give up half of my goods, and from whomever I have taken in a wrong way, I give 4 times more. కాబట్టి నా ఆస్తి అంతా కూడా సగం నా ఆస్తి ఇచ్చేస్తాను, అదే విధంగా ఎవరికైనా అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు మళ్ళీ చెల్లిస్తానని చెప్తాడు. See, all of them, once they realized, they gave up. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి గ్రహింపు వచ్చిన వారందరూ కూడా వారు ఆ విధంగా విడిచిపెట్టడానికే ఇష్టపడ్డారు. And I'm telling you, my brothers and sisters, what you refuse to give up becomes your trap. కాబట్టి ఏదైతే నువ్వు ఆ విధంగా విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండవో అదే నీ జీవితంలో అది నీకు ఒక ఉరిగా నీకు ఉంటుంది ఒక రోజు. Let me repeat. ఈ మాట మళ్ళీ చెప్తాను. What you refuse to give up becomes your trap. కాబట్టి ఏదైతే నువ్వు విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధపడవో, ఇష్టంగా ఉండదో, అది ఒక రోజు నీకు ఒక ఉరిలాగా అది ఉంటుంది నీకు. See, for example, if you have bitterness against somebody, కాబట్టి ఒక వ్యక్తి విషయం నీకు ఏదైనా చేదు హృదయం ఉందనుకో, if you don't give up, that bitterness becomes your trap. నువ్వు ఆ విధంగా దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేకపోతే ఒక రోజున అది నీకు ఒక ఉరిగా మారుతుంది. It could be anything and anyone. అది ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. That's what Jesus said, for my sake you should be ready to give up everyone and everything. కాబట్టి నన్ను బట్టి నువ్వు దేన్నైనా కూడా లేదా ఎవరినైనా కూడా విడిచిపెట్టను సిద్ధంగా ఉండాలి అని. Because when you do that, it is not a loss. He says, I will give you back 100-fold and eternal life along with that. కాబట్టి ఆ విధంగా నువ్వు ఇచ్చేసినప్పుడు నీవు 100కి 100 పాళ్ళు అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని కూడా పొందుకుంటావు. What that means is, ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, what you do at the altar is going to influence your future. కాబట్టి నువ్వు ఆ యొక్క బలిపీఠం దగ్గర నువ్వు ఏవైతే కార్యాన్ని చేస్తున్నావు అది నీ యొక్క భవిష్యత్తుని ప్రభావితం చేసేదిగా ఉంది. In other words, ఇంకొక మాటలో చెప్పాలి అంటే, when you come face to face with God or face to face with Jesus, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క దేవుడు లేదా యేసు ప్రభుకి ఎదురుగా ఆ విధంగా వస్తావో, what you
do that moment is going to decide a lot of things in your life. కాబట్టి ఆ క్షణంలో నువ్వు ఏమి చేస్తావన్నదే నీ జీవితంలో జరిగే చాలా విషయాలను అది నిర్ణయించేదిగా ఉంటుంది. If you ask many people, మీలో అంటే చాలా మంది మీరు ఆ విధంగా అడిగినప్పుడు what will you do when Jesus comes before you? నీ ఎదుటికి యేసు ప్రభువు వస్తే నువ్వేం చేస్తావంటే, You know, most of the people will say, I will ask this, I will ask that. చాలా మంది చెప్పే మాట నేను ఇది అడుగుతాను అది అడుగుతాను అంటారు. You see, we get or we limit ourselves over there. అక్కడ మనం ఏంటంటే మనల్ని మనం ఆ విధంగా ఒక లిమిట్ లో పెట్టేసుకుంటున్నాం. I remember the story of this mother who with her little girl went to a shop. మరి నాకు కథ జ్ఞాపకం ఉంది. ఒక తల్లి ఒక చిన్న పాపను తీసుకొని ఒక షాప్ కి వెళ్ళింది. Very cute little girl. చాలా మంచిగా ముద్దుగా ఉండే చిన్న So the అమ్మాయి. shopkeeper looked at her, ఆ షాప్ కీపర్ ఆయన ఆ పాపను చూసి opened that jar of chocolates, మరి ఆ చాక్లెట్లు ఉండే ఆ డబ్బా మూత తీసి and told that little girl, put your hand and take. మరి ఆ పాప నీ చేయి పెట్టి నువ్వు తీసుకో అన్నాడు. That girl refused. ఆమె ఆ విధంగా చేయడానికి She ఇష్టపడలేదు. actually put her hand inside her pocket. మరి వెంటనే తన చేతులు జేబులో పెట్టేసుకుంది. Mother was telling, please take. కానీ ఆ తల్లి అంటుంది లేదు అమ్మ నువ్వు తీసుకో ఆయన చెప్పాడు కదా అని చెప్తుంది. She refused. ఆయన కూడా ఆమె తీసుకోవడానికి ఇష్టపడలేదు. Ultimately, తర్వాత ఏం జరిగిందంటే the shopkeeper put his big hand inside the jar and picked up his handful of chocolates and gave it in her two hands together, and probably it was more than what her two hands could contain. అప్పుడు ఆ షాప్ కీపర్ అతను తన చేయి పెట్టి పెద్ద మొత్తంలో వాటిని తీసుకొని ఆమె రెండు చేతుల్లో లేదా రెండు చేతులు నిండిపోయే విధంగా చాక్లెట్ తీసి ఆమె చేతిలో పెడతాడు. See, Bible tells God is able to do exceedingly abundantly above all that you can think or pray by the power that is working in you. కాబట్టి మనం అడిగేదానికన్నా ఊహించడానికన్నా అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. So when Jesus comes before you, కాబట్టి ప్రభువు నీ దగ్గరికి వచ్చినప్పుడు what will you do? నువ్వేం చేస్తావు? You know what Paul said? మరి పౌలు చెప్పిన మాట జ్ఞాపకం ఉందా మీకు? He did not say give me this, give me that. ఇది ఇవ్వు నాకు అది ఇవ్వు అని ఆయన చెప్పలేదు. He asked two questions. రెండు ప్రశ్నలు అడిగాడు. Number one, మొట్టమొదటిగా who are you? నువ్వెవరు అని అడిగాడు. Because he didn't know Jesus. I mean, he knew about Jesus, didn't know Jesus. కాబట్టి యేసు గురించి కొన్ని విషయాలు తెలుసు కానీ యేసు ప్రభువుని వ్యక్తిగతంగా ఎరిగిన వాడు కాదు. What's the second thing? రెండో ప్రశ్న ఏంటి? He says, what do you want me to do? నేను ఏమి చేయాలని నువ్వు కోరుతున్నావు అంటాడు. It was not about what he was expecting from God. He was ready to offer himself to Jesus. కాబట్టి దేవుడి నుంచి ఏమి పొందుకోవాలన్నది కాదు కానీ తనను తాను దేవుని అర్పించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. See, David, man after God's own heart. మరి దావీదు కూడా మరి దేవుని హృదయానుసారిగా ఉన్నాడు. If you look at him, he asked very few, almost he didn't ask for kingdom, he didn't ask for this, he didn't ask for that. He asked for God. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క నుంచి ఏదో ఒక రాజ్యాలు కానీ ఏమి అడగలేదు కానీ ఆయన దేవుణ్ణే కోరుకునేవాడుగా His ఉన్నాడు. whole heart was about God and about God's word. కాబట్టి దేవుడు ఆయన మనసంతా కూడా ఎప్పుడు కూడా దేవుడు దేవుని వాక్యం ఇవే ఉండేవి ఆయన మనసులో. Dear church, కాబట్టి ప్రియమైన సంగమా, I'm here to tell you today. ఈ మాట చెప్పడానికి నేను నిలబడి ఉన్నాను. You are right now on your Mount Ararat. కాబట్టి నీవు నీ అరారత్ కొండ మీద ఈ రోజు ఉన్నావు. And you need to build an altar for yourself. కాబట్టి నీవు నీ కోసం ఒక బలిపీఠము కట్టుకొనవలసి ఉన్నది. In other words, you personally need to realize that you are right in the presence of God. కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు దేవునికి సన్నిధిలో ఈ క్షణంలో ఉన్నావు. I remember I had heard long back a testimony. మరి ఒక సాక్షి నేను చాలా కాలం క్రితం విన్నాను. About a person to whom Jesus appeared and he said, I'm giving you a blank check, ask anything. కాబట్టి ఒక వ్యక్తికి దేవుడు యేసు ప్రభువారు ప్రత్యక్షమై ఇదిగో ఒక చెక్ నేను ఇస్తున్నాను, ఒక బ్లాంక్ చెక్ నువ్వు నీకు ఎంత కావాలంటే అంత రాసుకో అన్నాడు. And I always I don't know whether it is true or not, but then I always imagine, wish Jesus gives me a blank check. కాబట్టి ఇది నిజమే కదా నాకు తెలియక నేను కూడా కొన్నిసార్లు అనుకున్నాను ఆ విధంగా యేసు ప్రభువు ఒక నాకు బ్లాంక్ చెక్ ఒకటి ఇస్తే I will write so many things on that. దాని మీద చాలా విషయం నేను రాసేస్తాను. Till one day I realized I have nothing to write there. మరి ఒక రోజు నేను అనుకున్నా అక్కడ రాయడానికి నాకు ఏముంది అనుకున్నాను. Instead of me writing that, let me give it to Jesus and let him write what he wants. కాబట్టి నేనేదో రాయడం బదులు ఆయన చేతిలో నుంచి నువ్వే రాయని చెప్పి అడిగితే మంచిది అనిపించింది. Instead of putting my small hands, let him put his big hand and give more than what my hands can hold. కాబట్టి నా చిన్న చేయి పెట్టి నేను తీసుకోవడం బదులుగా ఆయన పెద్ద చేతితో ఇమ్మని అడిగినప్పుడు ఆయన ఇచ్చినప్పుడు అది నా చేతులను దాటి కన్నా ఎక్కువగా అది ఉంటుంది. That's why Bible tells that his cup shall overflow. కాబట్టి ఆ విధంగా దాన్ని బట్టి వాక్యం చెప్తుందంటే ఆ గిన్నె నిండి పొర్లుతుంది అని. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I believe that what I'm talking to you is extremely important for each one of us. వీళ్ళ ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను మాట్లాడుతున్నానని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. You need to give
an offering to God. నీవు దేవునికి ఒక అర్పణ ఇవ్వవలసి ఉన్నది. What are you holding back in your life? మరి ఏది నువ్వు ఆ విధంగా ఇవ్వకుండా ఆపి ఉంచుతున్నావు? It could be a certain feeling. కొన్ని రకాలైనటువంటి ఒక భావోద్రేకాలు ఆలోచనలు కావచ్చు. I'm telling you, God is not desperate to put his hand in your pocket and empty you. కాబట్టి దేవుడు ఏదో ఆయన చేయి నీ జేబులో పెట్టి నిన్ను ఖాళీ చేయాలని చెప్పి ఆయన ఉద్దేశం కాదు. ఈ విషయం మీకు చెప్తున్నాను నేను. What he is looking for is your surrender. ఆయన నీ నుంచి ఏం కోరుతుంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడమే. And he is able to give you a victory beyond your imagination. నీ ఊహకు అందని విధంగా ఒక గొప్ప విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. Your altar is very sacred, very holy, very, very important. కాబట్టి నీ యొక్క బలిపీఠం చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, చాలా ప్రాముఖ్యమైనది నీ జీవితంలో. Don't ignore it. దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. My brothers and sisters, don't ignore it. సహోదరి సహోదరుల మీ యొక్క బలిపీఠాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. You know, the other day I was listening to this man of God, Reinhard Bonnke. మరి మొన్నటి దినం నేను ఆ రేనాడ్ బాంకే గారి దైవజనుడి గురించి ఒక ప్రసంగాన్ని వింటూ ఉన్నాను. And I remember a story that he had told. ఆయన చెప్పిన ఒక కథ నాకు జ్ఞాపకం వచ్చింది. Which I had told you before also. ఇంతకు ముందు కూడా ఆ కథ నేను మీకు చెప్పాను. About a boy who had a house, 2-storied house. కాబట్టి ఒక పిల్లవాడికి ఒక అబ్బాయికి 2 అంతస్తుల ఇల్లు ఉన్నది. But daily he was tormented by the devil. కానీ ప్రతిరోజు కూడా ఆయన అపవాది చేత పీడింపబడుతూ ఉన్నాడు. So one day somebody told him, invite Jesus in your house and the devil cannot trouble you. ఒకసారి ఒక వ్యక్తి చెప్పాడంటే నువ్వు యేసుప్రభుని మీ ఇంటికి ఆహ్వానించు, అప్పుడు అపవాది నిన్నేమీ చేయలేడు. So he invited Jesus. అప్పుడు ఆయన యేసుప్రభుని ఆహ్వానించాడు. And then he said, Jesus, you see, you are all alone and I am all alone. I'll stay down, and then upstairs in that corner, I think one room which could be sufficient for you, take that room. కాబట్టి యేసుప్రభు నువ్వు ఒక్కడిగానే ఉన్నావు, నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నేను క్రింద ఉంటాను, నువ్వు పైన మూలన ఒక రూమ్ ఉంది, ఒక చిన్న గది ఉంది, అక్కడ ఉండిపో అని చెప్పాడు. Jesus said, okay. యేసుప్రభు అన్నాడు సరే అన్నాడు. But that night devil came and troubled him. ఆ రోజు రాత్రి అపవాది వచ్చి, దురాత్మ వచ్చి ఆయన్ని బాగా పీడించింది. He didn't know what to do. ఏం చేయాలో అర్థం కాలేదు. So he said, Jesus, okay, you do one thing, you take the first floor, I'll take the ground floor. అప్పుడు యేసుప్రభు అలా కాదు, మనం మార్చుకుని ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తా, నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండు అని చెప్పాడు. Jesus said, okay. యేసుప్రభు సరే అన్నారు. But again the devil troubled him. మళ్ళీ ఆ అపవాది వచ్చి లేదా ఆయన పీడించింది. Then he said, Jesus, okay, I am all alone, one room is enough for me, you take the rest of the house, I'll keep that room. కాబట్టి తర్వాత లేదు ప్రభా, మరి నేను ఒక్కనే కదా, నేనే ఒక చిన్న రూమ్ లో ఉంటాను, మొత్తం ఇల్లంతా నువ్వు తీసేసుకో అన్నాడు. That day the devil broke the window, entered the room and tormented him more than ever before. కాబట్టి అంతకన్నా ఎక్కువగా ఆ రోజున కిటికీలు పగలగొట్టుకొని అపవాది లోపలికి వచ్చి బాగా పీడించింది వాడిని. The point is, మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే sometimes we give everything to Jesus, keep that one little room. కాబట్టి సమస్తాన్ని దేవునికి అప్పగించిన తర్వాత కూడా ఏదో ఒక చిన్న భాగాన్ని మన కోసం మనం పెట్టుకుంటాం. I don't want to give this, I don't want to give that. ఇది నేను ఇవ్వడం నాకు ఇష్టం లేదు అనుకుంటాం. But then he was desperate now. కానీ ఆయనైతే మరి ఆ విధంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నాడు, ఏం చేయాలో తెలియదు. So he came to Jesus. ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. He said, Jesus, I don't know what to do. నేను ఏం చేయాలో నాకు తెలియదు యేసయ్య అన్నాడు. You tell me. చెప్పు నువ్వు ఏం చేయమంటావో. So Jesus told him, యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే do one thing, ఒక పని చేయి, give the whole house to me ఇల్లంతా నాకు ఇచ్చేసేయ్, and live as a guest. నువ్వు ఒక గెస్ట్ లాగా మా ఇంట్లో ఉండిపో. And he said, okay. సరే అని చెప్పాడు ఆయన. And then he asked Jesus, where should I live? మరి నేను ఎక్కడ ఉండమంటావు అన్నాడు యేసుప్రభు. And Jesus said, యేసుప్రభు అన్నారు, hey, apna hi ghar hai bhai. మన ఇల్లే ఇది అన్నాడు. It's our house. ఇది మన ఇల్లే, Feel free. ఎక్కడైనా ఉండొచ్చు. And then that night, ఆ రోజు రాత్రి there was a knock on the door. అప్పుడు తలుపు ఎవరు తట్టిన శబ్దం వచ్చింది. This boy by his experience knew that that's the devil. కాబట్టి ఈ అబ్బాయికి అర్థమైంది, వచ్చింది తప్పకుండా దురాత్మ అని. If I don't open the door, he will break the door. ఒకవేళ నేను ఆ తలుపు తీయకపోతే వాడు తలుపు విరగొడతాడని తెలుసు. He was shivering. వణుకుతూ ఉన్నాడు. And then he realized, అప్పుడు ఆయన గ్రహించిన విషయం ఏంటంటే, this is not my house. ఇది నా ఇల్లు కాదు కదా The అనుకున్నాడు. host has to take care. కాబట్టి ఇంటి ఎవరైతే ఉన్నారో వారు చూసుకుంటారు ఈ విషయాలని కూడా. And then he heard the footsteps of Jesus. ఆ తర్వాత యేసుప్రభు యొక్క అడుగుల శబ్దం వినబడింది. Jesus came to the door. యేసుప్రభు వారు తలుపు దగ్గరికి వచ్చారు. This boy was, shivering, hiding behind Jesus. కాబట్టి యేసుప్రభు వెనకాల ఈ వ్యక్తి దాక్కొని బాగా వణుకుతూ ఉన్నాడు. Jesus opened the door. యేసుప్రభు తలుపు తెరిచారు. And there was devil standing there. అప్పుడు ఎదురుగానే ఒక దురాత్మ నిలబడి ఉన్నాడు. The moment devil saw Jesus, ఎప్పుడైతే ఆ యొక్క అపవాది యేసుప్రభుని చూశాడో, he said, sorry, I knocked on the wrong door. నన్ను క్షమించు, నేను తప్పుదారు ఇక్కడికి వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాడు. You see, my brothers and sisters, సహోదరి సహోదరులు గమనించండి ఈ విషయాన్ని. only that what you offer to God is actually controlled totally by God. ఏదైతే నువ్వు దేవునికి అప్పగిస్తావో అది మాత్రమే దేవుని యొక్క ఆధీనంలో ఉంటుంది. That what you hold back becomes a place for the devil to have his dominion. కాబట్టి ఏదైతే నువ్వు ఇవ్వకుండా నీ కోసం ఉంచుకుంటావో అది అపవాది నీ మీద ఆధిపత్యం చేయడానికి ఒక స్థలముగా మారిపోతుంది. Today, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులు, ఈ రోజున
on your Mount Ararat, మీ అరారత్ కొండ మీద, on the altar that is right before you, that is God's presence, మరి ఆ యొక్క బలిపీఠం మీద అనగా దేవుడి సన్నిధిలో offer yourself మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి, without holding anything back. ఏది కూడా ఆపకుండా అయితే ఆపి ఉంచకుండా. You will see God's dominion in your life like never before. మరి దేవుని యొక్క ఆ యొక్క ఆధిపత్యము నీ జీవితంలో గొప్పగా నువ్వు చూస్తావు, ఇంతకు ముందు కన్నా ఎక్కువగా చూస్తావు. I'm going to pray for you. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. But before I pray, నేను ప్రార్థన చేయడానికి ముందుగా I think it is fair to give you an opportunity to offer on the altar that is right in front of you. కాబట్టి మీ ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠం మీద మిమ్మల్ని మీరు ఒక అర్పణగా చేసుకోవడానికి మీకు అవకాశం ఇవ్వడం అనేది మంచి విషయం అనిపిస్తుంది. I'm not talking about the stage. మరి ఏదో స్టేజ్ గురించి నేను మాట్లాడడం లేదు. I'm talking about the altar which is right in front of you, that is God's presence. మరి ఆ యొక్క బలిపీఠం అనేది నీ కన్నుల ఎదుట ఉన్నది అనగా అది దేవుని సన్నిధి. Would you like to? ఆ విధంగా చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? Yes. Yes. Remember, nobody is there in between. కాబట్టి ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి, మీ మధ్యలో ఎవరు లేరు. There is no need of any mediator between you and God. Jesus alone is that mediator. కాబట్టి నీకు దేవుడికి మధ్యలో ఏ మధ్యవర్తి రావాల్సిన అవసరం లేదు, యేసుప్రభు మాత్రమే మధ్యవర్తి. I would encourage those of you who can kneel down, you can kneel down. కాబట్టి మీలో ఎవరైనా ఆ విధంగా మోకాళ్ళ మీద ఉండగలిగితే మీరు మోకాళ్ళ మీద ఉండండి. But it doesn't matter whether you kneel down, sit or stand up. కాబట్టి అది ఏమైనా కావచ్చు, నిలబడొచ్చు, మీరు కూర్చోవచ్చు, నీల్ డౌన్ చేయొచ్చు, ఏదైనా పర్లేదు. What matters is your heart. కానీ ముఖ్యమైన నీ హృదయం, your attitude of your heart to నీ honor హృదయం యొక్క God. స్వభావము దేవుణ్ణి నేను ఘనపరచాలనేటువంటి ఆలోచన. To honor God with everything that you are and everything that you have. నువ్వు ఏమై ఉన్నావో ఏమి కలిగి ఉన్నావో అన్నిటితో దేవుని ఘనపరిచే ఆలోచన. You might have done it before. ఇంతకుముందు నువ్వు ఆ విధంగా చేసి ఉండొచ్చు. But I invite you to do it once again. మరొకసారి ఈ రోజు చేయమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. Because Paul says, I die daily. మరి నేను ప్రతిరోజు కూడా ఆ విధంగా చనిపోతున్నానని చెప్పి పౌలు చెప్తాడు. You have to daily take up your cross. ప్రతిరోజు కూడా నీ సిలువను నువ్వు మోసుకొని వెళ్ళాలి. Daily bring an offering unto God of yourself. ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని ఒక అర్పణగా దేవుని దగ్గరికి తేవాలి. Because selfishness creeps in very quickly in all of us, right? ఎందుకంటే స్వార్థం అనేది చాలా త్వరగా మనలోకి వచ్చేస్తుంది. Let us empty ourselves of that selfishness. అటువంటి స్వార్థంలో నుంచి మనల్ని మనం ఖాళీ చేసుకుందాం. Offer ourselves unto God. దేవునికి మనం అప్పగించుకుందాం. So that he with his big hand may remove those chocolates from the jar and fill us with overflow. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు తన పెద్ద హస్తముతో ఆ యొక్క సీసాలో నుంచి చాలా చాక్లెట్లు తీసి మనకి నిండే విధంగా గిండె నిండి పొర్లే విధంగా మన జీవితాలను నింపుతాడు. Come on. I want to kneel down. If you want to kneel down, kneel down. If you want to stand up, it's up to you. Doesn't matter. And remember, it's between you and God. జ్ఞాపకం ఉంచుకే విషయాలు ఇది నీకు దేవునికి మధ్య జరిగే విషయం. ఇది నిలబడవచ్చు లేకపోతే నీల్ డౌన్ కావచ్చు. It's up to you. అది నీకు ఎలా అనిపిస్తే ఆ విధంగా నువ్వు చేయవచ్చు. And tell God, God, I offer myself. దేవా, నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను. That one room which you have never given to God, give today. కాబట్టి ఆ ఒక్క ప్రాంతం, ఆ రూమ్ ఏదైతుందో అది నువ్వు ఇంతవరకు దేవునికి ఇవ్వకపోతే ఈ రోజు అది కూడా దేవునికి ఇచ్చేసాయి. Burnt offering, that means every single thing is burnt, just ashes remain. The identification of that what is put on the altar is gone. కాబట్టి ఆ విధంగా మరి పూర్తిగా మరి ఆ యొక్క బలి హోమం అంటే అర్థం ఏంటి, సమస్తం కూడా కాలిపోతుంది, అసలు ఏమీ అక్కడ మిగలదు. Let us do that. ఆ విధంగా చేద్దాం మనం. Thank you, Jesus. Even those on Zoom, you can kneel down where you are. మరి జూమ్ లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఎక్కడున్నా కూడా మీరు ఆ విధంగా మీ మోకాళ్ళ మీద ఉండొచ్చు. And pour yourself out before God. దేవుని ఎదుట మిమ్మల్ని మీరు ఆ విధంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. Like on the cross, Jesus poured himself out. కాబట్టి ఆ యొక్క యేసు సిలువ దగ్గర మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Lord, without you we are nothing. ప్రభువా, మీరు లేకుండా అసలు మేము మాకేమీ లేదు ప్రభువా. Lord, not just as a church but as individuals we come before you.
ఏదో సంఘంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా నేను మీ దగ్గరికి వస్తూ ఉన్నాను. Acknowledging that you are our God, you are our Lord, you are our owner. ప్రభా, మరి మీరే దేవుడని, మీరే ప్రభు అని, మీరే యజమాడని గుర్తిస్తూ ఒప్పుకుంటూ వస్తున్నాను. Lord, we offer ourselves before you, Lord. మీ ఎదుట మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము తండ్రి. Without any reservation, without holding anything back, we just offer our whole self to you. ప్రభా, ఏది కూడా ఆపకుండా లేకపోతే దాచుకోకుండా సమస్తాన్ని మీ ఎదుట అర్పించుకుంటున్నాం తండ్రి. Have your way, Lord. ప్రభా, మీ మార్గమే మాలో జరుగును గాక. Let your will be done, Lord. మీ చిత్తమే జరుగును గాక. Lead us and guide us, Lord, ప్రభా, మరి మీరు ముందుకు నడిపించండి, తీసుకుని వెళ్ళండి. to where you want us to be, మేము ఎక్కడ ఉండాలని మీరు కోరుతున్నారో అక్కడికి మమ్మల్ని నడిపించండి. that we may do what you want us to do. మేము మీరు కోరుతున్న వాటిని చేయనట్లుగా మీరు సహాయం చేయండి. Thank you, Lord. ప్రభా, మీకు వందనాలు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Thank you, Jesus. ప్రభా, మీకు వందనాలు. Church, what we've done is powerful. సంగమా, ఈరోజు మీరు చేసిన పని ఇది చాలా శక్తివంతమైన పని ఇది. And I am sure you will begin to see things in your life right from this moment. ఈ క్షణం నుండి మీరు చూస్తారు మీ జీవితంలో కొన్ని కార్యాలు జరగడం. I hope you all are very decent and mannerful people, that you don't take back what you have given. అంటే మీరందరూ కూడా మరి మంచిగా ఉన్నారని, అంటే ఏదైతే మీరు ఇచ్చారో అది మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్ళరు అనుకుంటున్నారు. Don't take yourself back from God's hands. దేవుని హస్తాల్లో నుంచి మిమ్మల్ని మీరు వెనక్కి తీసుకోకండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. Let's worship the Lord with our tithes and offerings.